కాకాని గోవర్ధన్ రెడ్డి మీదన చిత్ర విచిత్ర కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఎన్నికల్లో ఓటర్లను పెట్టేందుకు భారీగా మద్యం నిల్వలు చేశారట. ప్రశ్నించిన దళిత వ్యక్తి మీద దాడి చంపేస్తానని బెదిరించారట. నాటి సెబ్ అధికారులే కేసు నీరుగార్చారని బాధితుడు కంప్లైంట్ చేశారట. తాజాగా దాని మీద విచారణ ప్రారంభించారు. నా పేరు కూరపాటి విజయబాబు. 2024 ఎన్నికలు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కేపీ యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం విరువూరులో 2649 మద్యం సీసాలు వైకాపా నాయకులైన సుధాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి దగ్గర లభ్యమైన ఆ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని బహిరంగ విమర్శించే విషయం తెలుసుకుని కాకా నంచర్లు ఆమె దాడి చేయడంతో పాటు చంపేస్తామని బెదిరించారు. తర్వాత రోజు పోలీసులు మా ఇంటికి వచ్చి మంత్రితో నీకెందుకు నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తారని హెచ్చరించారు. భయపడి ఇంట్లోనే ఉన్న తర్వాత ఈ కేసును సెబ్ అధికారులు నీరుగార్చారు. ప్రస్తుతం కేసును తిరిగి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని అబ్కారీ శాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో విజయబాబు చెప్పారు. దాంతో కూపీ లాగుతున్నారంటే ఏం కూపీలో ఏందో అర్థం కావట్లేదు. ఇంకెవడు మందు పంచలేదు అక్కడ. తెలుగుదేశం వాళ్ళు ఎవరు మందు పంచలేదా? జనసేన వాళ్ళు ఎవరు మందు పంచలేదా? వీళ్ళు ఒక్కలే బాటిల్ పెట్టుకున్నారా? విచిత్రమైనటువంటి కంప్లైంట్లు. అంటే ఓవరాల్గా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్నటువంటి రూట్లో నడుస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు, లేకపోతే దౌర్జన్యం కేసులు, కనీసం 7 ఏళ్ళు బయటికి రాకుండా చూసేటటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అయితే అట్లాగుంటే కనీసం ఒక 5-6 నెలలన్నా జైల్లో ఉంచాలన్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.